గుంటూరు సెంట్ ఇగ్నేషియస్ స్కూల్ ఇచ్చిన మరో చిన్ననాటి నేస్తం అనిత. ఇళ్ళు దగ్గర దగ్గరే కావడంతో బడిలోనూ బడి బయట కూడా కొనసాగిన స్నేహం. అన్నీ తెలుసుకు తీరాలన్న కుతూహలం, నిలకడగా నిలబడనియని ఆరాటం, తడబాటే ఉండకూడదన్న తాపత్రయం. నాకు గుర్తున్న అరండల్పేట అనిత పరిచయం. 12వ లైన్లో పెద్ద పెంకుటిల్లు వీరి నివాసం. 3 ఆడపిల్లలతో చూడచక్కని కుటుంబం. పెద్దక్క అణుకువతో చందమామ లాంటి అందం. చిన్నక్క శాంతి రూపంలోనూ నాట్యంలోనూ మయూరం. మా ఇల్లు పక్క వీధిలోనే కావడంతో చెంగు చెంగున లేడి పిల్లల్లా ఇట్టే కలిసేవాళ్ళం. ఇద్దరం ట్రాన్స్ఫర్స్తో చెరో ఊరు అయిపోయాం. హఠాత్తుగా ఓ 15 ఏళ్ల తర్వాత గుంటూరులోనే మళ్ళీ కలిశాం. గుర్తుపట్టి చాలా ఆప్యాయంగా పలకరించి అడ్రస్ కూడా తీసుకున్న జ్ఞాపకం. హైదరాబాద్ వెళ్ళాక తన చిరునామాతో ఉత్తరం రాస్తానంటూ హడావిడి ప్రయాణం. చాలా కాలం ఎదురు చూశాను కానీ తెలియలేదు ఏ సమాచారం. లైఫ్లో రెండోసారి అలా కలిసి అలా విడిపోయాం.